ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనిజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెంచల కోనలో నరసింహస్వామితో సంభాషించిన విధానం, అప్పటి సంఘటనలు, ఆ సంభాషణ సారాంశం ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో స్మరించుకుందాం. ఒక రోజున శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, ఈరోజు మనం పెంచల కోనకు బయలుదేరాలి అన్నారు. స్వామివారు ఆ మాట చెప్పిన వెంటనే సేవకులందరూ వెంటనే బయలుదేరారు. స్వామివారు ఇంకొక నియమం పెట్టారు, నెల్లూరు తగలకుండా వెళ్ళాలి అని. అలా ఎందుకు చెప్పారో ఎవరికో తెలియదు, అడిగే ధైర్యం కూడా ఎవరికి లేదు కదా. స్వామివారి కోసం కారు సిద్ధం చేశారు. అందరూ కలిసి కారు దగ్గరకు తీసుకువెళ్తున్నారు స్వామివారిని. అప్పుడు స్వామి ఇలా అన్నారు, మనుషులకి ఈ పోరాటం ఎందుకయ్యా అని కంటతడి పెట్టారు. అంటే అప్పట్లో స్వామివారి దగ్గర ఉన్న సేవకులు కొంతమందిలో వాళ్ళకే సరిపడేది కాదనమాట. స్వామివారు ఎన్నిసార్లు వాళ్ళకి హెచ్చరించినా వాళ్ళ మార్పు రాలేదు, ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటి వారిని స్వామివారు రానిచ్చేవారు కాదు. స్వామివారు బాధపడింది అందుకోసం బాధపడ్డారని అందరూ అనుకున్నారు. స్వామివారు తులసమ్మ, రామానాయుడు, చలమానాయుడు మొదలగు భక్తులతో కలిసి కారులో పెంచల కోనకు బయలుదేరి వెళ్ళారు. స్వామివారు చెప్పిన విధంగానే నెల్లూరు తగలకుండా పెంచల కోనకు వేరే రూట్లో వెళ్ళారు. ఇంకా మిగిలిన కొంతమంది భక్తులు బస్సులో అక్కడ పెంచల కోనకి చేరారు. అక్కడ పెంచల వాగులో కొద్దిగా నీళ్లు ఉంటే స్వామివారికి స్నానం చేయించి గుండం వేసి అక్కడ కూర్చోబెట్టారు. వంట ఏర్పాట్లు చేశారు, భోజనం కూడా అందరూ చేశారు. అందరూ భోజనం చేసిన తర్వాత స్వామివారు స్వీకరిస్తారు కదా. అంటే తల్లి అందరి బిడ్డలకి పెట్టిన తర్వాత తాను తినే, అలాగా మా స్వామివారిది మాతృ ప్రేమ కదా. అందరూ తిన్న తర్వాతే స్వామివారు ఆహారం స్వీకరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత అందరూ పడుకున్నారు. అది అటవీ ప్రాంతం కదా, ఎలుగుబంట్లు అవి వస్తాయేమో అని. అంటే యాక్చువల్గా స్వామివారికి మనం కాపలా కాసే అంత సమర్థత మనకు ఉండదు కదా, వారే మనకు కాపలాగా ఉంటారు. కానీ భక్తుడు కదా, శిష్యుడు కదా అని ఈయన వేలూరు రామానాయుడు గారు మాత్రం స్వామివారిని చూసుకోవాలి, స్వామివారికి సహాయంగా ఉండాలని ఈయన మాత్రం నిద్రపోకుండా స్వామివారితో పాటు ఉన్నాడనమాట. ఆ రోజు మరుసటి రోజు ఉదయాన్నే వేలూరు రామానాయుడు గారిని పిలిచి ఇలా అన్నారు స్వామివారు, మధ్యాహ్నం వరకే మనం ఇక్కడ ఉండేది, మధ్యాహ్నం నుంచి మనం ముదిగేడు పోవాలి అన్నారు. వాళ్ళకి ఏమో అర్థం అవ్వలేదు, అక్కడ ఎందుకు వచ్చామో మళ్ళీ ముదిగేడు అంటున్నారు ఏమిటని అనుకున్నారు. ఆ తర్వాత ఈ రామానాయుడు అని ఇలా అన్నారు, మధ్యాహ్నం ఆ ఊరికి ముదిగేడు వెళ్ళడానికి బస్సు లేదు, అందుకని గోనిపల్లి పంపించి శంకరనాయుడు అనే భక్తుడి దగ్గరికి బండి పంపమని కబురు పెట్టారనమాట. వీళ్ళందరూ ఈ ఏర్పాట్లో ముదిగేడు వెళ్ళే ఏర్పాట్లో ఉంటే స్వామివారి గంజి కూడా తాగకుండా అక్కడ స్నానం చేయించి దేవస్థానం దగ్గర కూర్చోబెట్టమని చెప్పారు. అదేవిధంగా స్వామివారికి పెంచల వాగులో స్నానం చేయించి పెంచల నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి మూల విరాట్కి ఎదురుగా ఒక అరుగు మీద కూర్చోబెట్టారండి. అప్పుడు దేవస్థానం ఎండోమెంట్లో వచ్చింది. దాని కారణంగా దేవాలయం అంతా రెనోవేట్ చేస్తున్నారనమాట. పడగొట్టి మళ్ళీ కొన్ని రెనోవేట్ చేసి కొన్ని కడుతూ ఉన్నారనమాట. మూల విరాట్ ఒక్కటే కనిపిస్తుంది. సరిగ్గా స్వామివారి ఉన్న స్థలం మూల విరాట్కి ఎదురుగా ఉంది అనమాట. అక్కడ మూల విరాట్ని చూస్తే అక్కడ చెక్కిన శిల్పంలా అనిపించట్లేదు, అక్కడ స్వామివారు సాక్షాత్తు నరసింహస్వామివారు నిల్చొని ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది ఈయన రామానాయుడికి. అలా నిజరూప దర్శనం చూస్తూ ఉంటే ఇతనికి భక్తి పార్వశ్యం కలుగుతుంది. అదేవిధంగా స్వామివారిని, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని ఎదురుగా కూర్చున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని చూడగానే కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే స్వామివారు అక్కడ చూస్తే స్వామివారు కూడా తన్మయత్వం, దివ్యత్వంలో కనిపిస్తున్నారు అనమాట. ఊగిపోతున్నారు, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. అతను ధ్యానంలో ఉన్నారు, ఏదో లోకంలో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. ఇద్దరు స్వాములు మాట్లాడుకుంటున్నారా అన్నట్టు అనిపించింది వీరికి, రామానాయుడు గారికి. స్వామివారి శరీరంలోకి నరసింహస్వామి వచ్చారా అన్నట్టు కూడా వీరికి అనిపించింది అనమాట.
స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారి చుట్టూ ఒక వెలుగు, దివ్యమైన వెలుగు ఆవరించి ఉంది. ఆ స్వామివారు ముందుకి వెనక్కి ఊగుతూ ఉన్నారు. నరసింహస్వామి వారి మూర్తి సాక్షాత్తు స్వామివారి కోసం ముందుకు వచ్చినట్టుగా వీరికి అనిపించింది అనమాట. స్వామివారు పూర్తిగా అప్పుడు ధ్యానంలో ఉన్నారు, బాహ్య స్మరణే లేదు అతనికి. ఆ పక్కనే ఇతను కనిపెట్టుకుని ఉన్నాడు. సుమారు అలా 2 గంటల సేపు అలా ధ్యానంలో కూర్చున్నట్టు ఉన్నారనమాట. ధ్యానంలో వారి నోటి నుండి ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. అవి అంటే ఫాస్ట్గా వినిపిస్తున్నాయి, వీరికి రాయడానికి కూడా సాధ్యం కాలేదు. కానీ కొన్ని మాత్రం అతను గుర్తున్న మేరకు ఆయన తెలియజేసిన అనమాట. ఆ మాటలో స్వామివారు శ్రీ పెంచలకోన నరసింహస్వామితో మాట్లాడిన మాటల సారాంశం ఏమిటంటే, ముందు రోజుల్లో మన దేశానికి జరగబోయే భవిష్యత్తు గురించి చెప్తున్నారు. అంటే చైనాతో ఉన్న భారతదేశానికి యుద్ధము, భీకరమైన భారతదేశానికి వచ్చే కష్ట నష్టాలు, తర్వాత సరిగ్గా 21 రోజుల్లో రాజీ కుదురుతుంది. ఆ మాటల సారాంశం అన్నమాట. భారతదేశ భవిష్యత్తు గురించి చెప్పారు. అంటే అప్పుడు వీరికి అర్థమైందనమాట. హఠాత్తుగా గొలగమూడి నుంచి పెంచలకోన ఎందుకు వచ్చారు, పెంచలకోనలో ఇక్కడ స్వామివారు నరసింహస్వామితో మాట్లాడిన విధానం అప్పుడు వీరికి అర్థమైందనమాట. మామూలుగా గొలగమూడిలో ఉంటే ఎవరో ఒకరు భక్తులు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, వారి ప్రార్థనకి ఆటంకం కలుగుతుంది. అందుకని తమ తపోశక్తితో భారతదేశానికి రానున్న కష్టాన్ని నివారించడానికి, జరగబోయే నష్టాన్ని నివారించడానికి ప్రశాంతంగా ఉన్న పెంచలకోనకు వచ్చి, తమ తపోక్షేత్రానికి వచ్చి నరసింహస్వామి వారికి ఈ దేశ పరిస్థితి గురించి నివేదన ఇస్తున్నారు వారికి. ఈ విషయం అక్కడ ఉన్న మామూలు వారికి అర్థమవ్వదు. కానీ రామానాయుడు కూడా, వేలూరు రామానాయుడు గారు కూడా స్వామివారి అనుగ్రహం పొందిన భక్తుడు కదా, అందుకని అతనికి అర్థమైంది అనమాట. దగ్గర ఉండి స్వామివారు మాట్లాడుతున్న మాటలన్నీ అతను వినగలిగాడు. ఆ తర్వాత కాలంలో అవన్నీ అంటే భారతదేశానికి జరగబోయే నష్టం నుంచి స్వామివారు తమ తపోశక్తితో కాపాడారు అని తర్వాత జరిగిన సంఘటనల వల్ల అందరికీ అర్థమైందనమాట. స్వామివారు చెప్పినట్లే ఆ తర్వాత అన్నీ జరిగాయి. స్వామివారి త్రికాల జ్ఞానని మరొకసారి అందరికీ అర్థమైంది. తర్వాత అంటే స్వామివారు ఇంకా చెప్పారనమాట, దుర్మార్గం పెరిగిపోతుంది, తర్వాత సన్మార్గము తట్టుకోలేక తాత్కాలికంగా ఓడిపోతుందని, ప్రజలు సహనం కోల్పోతారని, కోర్టులు తీర్మానం నచ్చక తిరగబడతారని, అలాంటి సమయంలో మనుషులు పిచ్చి పెట్టినట్టు కొట్టుకుంటారని, అలా చాలా పరిణామాలు చెప్పారు. తుపాకీతో కాలిస్తే తప్పు చేసిన వాడికి తుపాకీ తోట తగులుతుందని చెప్పారు. అంటే దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకోలేడని స్వామివారి భావం అనమాట. ఇలా స్వామివారి భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలు అక్కడ పెంచలకోన నరసింహస్వామి వారితో చర్చించారు ఆ రోజు. ఓం నారాయణ ఆది నారాయణ.